సో స్టాలిన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కుదిరితే చంద్రబాబు నాయుడు ఇట్లా అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించబోతున్నారా? సో మోడీకి ఎదురు తిరగబోతున్నారా? ఏమో మరి వాతావరణం గట్లే కనబడుతుంది. ఏందో ముచ్చట ఒక్కసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిండు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం డిఎంకే చీఫ్ స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన చేయాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎన్డీఏ గవర్నమెంట్. సో వాళ్ళు ఏమంటారు అంటే దక్షిణాదిన జనసాంద్రత తక్కువ ఉండి ఎక్కడన్నా ఇవ్వాల్సిన పరిస్థితి ఈ జనాభా ప్రాతిపదికన చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే వాళ్ళు లొల్లిస్తున్నారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రవేశపెడితే తమ హక్కుల్ని కారాస్తాయని, రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగ్గా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని స్టాలిన్ చెబుతున్నారు. ఇందులో భాగంగా డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ, సో డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోని 7 రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వాములను ఆహ్వానించారు. ఇంతమందిని ఆహ్వానించిండు. ఇంతమందితో మీటింగ్ ఉందట. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ ఏపీ కాంగ్రెస్, టీడీపీ, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు పార్టీల చీఫ్లకు లేఖలైతే రాసిండు. మార్చి 22 తారీఖు నాడు చెన్నైలో మొదటి జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీరంతా జేఏసీలో చేరాలని, పార్టీలోని ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఈ సమావేశానికి పంపాల్సిందిగా కోరారు. ఈ వివరాలను తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం స్టాలిన్ అయితే పంచుకున్నారు. మొత్తంగా మరి ఇంతమంది ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధినేతలు ఒక్కతాటి మీదకి వచ్చి జేఏసీగా ఏర్పాటై డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాడతారా? మరి ఈ డీలిమిటేషన్ వ్యతిరేక గలం వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో కూడా మనం వేచి చూడాల్సింది.